నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముగ్గురు వద్దు, ఇద్దరే ముద్దు, ఒక్కరుంటే హద్దు. ఇదే నేటి తాజా జనాభా సూత్రం. కానీ ఇద్దరుంటే ముద్దు, మేమిద్దరం మాకిద్దరు అనే మాట నేడు అందరికీ చేరింది. చేరడమే కాదు, ఆచరణలోకి బాగానే వచ్చేసింది. అయితే ఆ ఇద్దరు పిల్లలు ఎవరు కావాలి అనేదే నేటి ప్రశ్న. మొదట అబ్బాయి ఉంటే అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు, అలాగే అమ్మాయి ఉంటే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. కానీ ఇద్దరూ అమ్మాయిలు కావాలని కోరుకునే వాళ్ళు మాత్రం ఉండడం లేదు. ఒకవేళ ఇద్దరు అమ్మాయిలు పుడితే తప్పదనుకుంటున్నారు. ఎక్కువ మంది తల్లిదండ్రులు మూడో సంతానం కోసం వెళ్తున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే రెండో సంతానం కూడా అమ్మాయి అని తేలితే వద్దనుకుంటున్నారు. అంటే నేటికి అమ్మాయికి అబ్బాయికి మధ్య వివక్ష కొనసాగుతుందన్నమాట. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? నాగోల్లో ఉన్న నవ్య గారింట్లో. మరి నవ్య గారు వారి స్నేహితురాలతో కలిసి మన సరదాగాలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం, వారితో సరదాగా ముచ్చట్లు చెప్పేసి ఒక ఆట ఆడిచేద్దామా? హాయ్, ఎలా ఉన్నారు? సో అందరూ చాలా చక్కగా రెడీ అయిపోయి వచ్చారు. అనుకుని చేసుకొని వచ్చారా ఏంటి? స్పెషల్ గా రెడీ అయ్యారు అంతేనా? నేను వస్తున్నాను కదా, స్పెషల్ మాత్రం ఉండాలి అంతేనా? ఓకే, నవ్య గారు ఎవరు? నేనండి. హాయ్ నవ్య గారు. హాయ్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఐడియా ఆఫీస్ లో జాబ్ చేస్తున్నానండి. ఓకే, జాబ్ చేస్తున్నారు. సో అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ ఉంటాయా లేదా ఏమైనా షిఫ్ట్స్ లాగా అలా ఏమన్నా? లేదండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. సో మరి ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఏం చేస్తుంటారు? ఖాళీ దొరకదండి, ఈవినింగ్ నేను పార్లర్ లో జాబ్ చేస్తాను. మరి థ్యాంక్ యూ. అండ్ మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. సో మరి పిల్లలు? చిన్న పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు. అంటే స్కూల్ కి వెళ్తారు? పాప ఏమో ఎల్కేజీ చదువుతుంది, బాబేమో చిన్న బాబు. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఇండియన్ ఎయిర్లైన్స్ లో వర్క్ చేస్తారు. మీ పేరు? నిహారిక. నైస్ నేమ్. మీరేం చేస్తుంటారు? నేను ఇమిగ్రేషన్ ఏజెంట్. ఓకే. సో మరి మీ హాబీస్ ఏంటి? అంటే ఖాళీ సమయం దొరకడం కష్టం, దొరికినప్పుడు ఏం చేస్తుంటారు? లిజనింగ్ టు మ్యూజిక్, చాలా ఇష్టం మ్యూజిక్, సో అది వింటుంటాను. మీ పేరు? వాణి విశ్వనాథ్. ఓహో, అబ్బా ఎన్నాళ్ళకి మళ్ళీ గుర్తు చేశారండి ఆవిడ్ని. సో మీరేం చేస్తుంటారు? సేమ్ ఐడియా ఆఫీస్ లోనే. ఓకే. సో మీరు మీ హాబీస్ ఏంటి? డాన్సింగ్. నేర్చుకుంటున్నారా ఏమన్నా? అంటే నా ఓన్ గానే నేర్చుకున్నాను. తర్వాత కొన్ని రోజులు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాను. ఓకే, మరి సరదాగా ముచ్చట్లు చెప్పేసుకున్నాం, మీ పరిచయాలు అయిపోయాయి. మరి ఇంకేంటి నెక్స్ట్? మరి ఇంకెందుకు ఆలస్యం, గేమ్లోకి వెళ్ళిపోదామా? మరి ఆట ఏంటంటే, ఇక్కడ చాలా చక్కగా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ బాల్స్ కనిపిస్తున్నాయి, చిన్నగా థర్మోకోల్ బాల్స్. అండ్ అలానే పక్కన అల్పిన్స్, గుండు సూదులు. సో ఏం చేయాలంటే, ఒక సూది తీసుకొని ఒక దానికి రెండు బాల్స్ గుచ్చాలి. ఆ రెండు బాల్స్ ఒకటే కలర్ ఉండాలి. ఇప్పుడు ఒక ఫస్ట్ అల్పిన్ తీసుకున్నారు, దానికి మీరు అందులో బ్లూ, రెడ్, ఆరెంజ్ అన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ బ్లూ కలర్ బాల్ ఒకటి మీరు గుచ్చారంటే రెండోది కూడా అదే గుచ్చాలి. సో సెకండ్ సూదికి మళ్ళీ మీ ఇష్టం. సో గేమ్ బాగుంది కదా, చాలా ఈజీగా ఉంది కదా. ఇంత ఈజీ అయితే లేదు, ఇంత ఈజీ అయితే ఎలా అండి? సో హ్యాపీగా కూర్చొని పల్పుని పట్టుకొని ఇది కాదు, అందుకని ఒకటే హ్యాండ్ యూజ్ చేయాలి. ఒక హ్యాండ్ వెనక పెట్టుకొని, ఏదో లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రైట్ హ్యాండ్ మీ ఇష్టం ఏదన్నా. ఓకే. సో మరి ఫస్ట్ ఎవరు ఆడుతున్నారు? మీరు. సెకండ్? నేను. మీరు. థర్డ్? ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే, రెడీనా నవ్య గారు? ఓకే నవ్య, రెడీనా? సో అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్. ఓకే, సో చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో మొత్తానికి 13 చేసావు.
సూపర్. సో మరి చూద్దాము నెక్స్ట్ ఆడేవాళ్ళు మీరే కదా, మిస్ వాణి విశ్వనాథ్. సో మరి మీరు ఎలా ఆడతారో చూద్దాము. 13 కన్నా ఎక్కువ చేయాలి మీరు. ఓకే. ఓకేనా? రెడీయా మీరు? రెడీ. ఓకే, రండి పొజిషన్ కి. సో మీరు 13 కన్నా ఎక్కువ చేయాలి 1 minute లోగా. అండ్ యువర్ టైం స్టార్ట్స్. ఓకే, సో చూద్దాము వాణి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే, 14 చేశారు. అంటే 13 కన్నా ఎక్కువ చేయమన్నాను కదా, అందుకోసమని జస్ట్ ఒక్కటి ఎక్కువ చేసి పెట్టారనమాట 14. సో మరి నెక్స్ట్ ఎవరు? మీరే కదా, రండి. ఓకే, రెడీ అండి? రెడీ అండి. చూద్దాం మరి 1 minute లోగా ఎన్ని కంప్లీట్ చేస్తారో. అండ్ యువర్ టైం స్టార్ట్స్. ఓకే, సో మొత్తానికి చక్కగా నెమ్మదిగా ఏం కంగారు లేదన్నట్టుగా మొత్తానికి బాగానే చేసినట్టున్నారు అనిపిస్తోంది. చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 and 22. వావ్, సూపర్. మొత్తానికి 20 చేసి పడేయండి అన్నాను, దానికన్నా కొంచెం నేను ఒక ఆకు ఎక్కువే చదివాను అన్నట్టుగా 22 చేశారు. మొత్తానికి మీకు భలే పరీక్ష పడిందండి. 23 చేస్తే మీరు విన్ అయిపోతారు. మీరు చేయగలరు, నాకు తెలుసు. రండి పొజిషన్కి రండి. యువర్ టైం స్టార్ట్స్. ఓకే, సో మొత్తానికి మీ బాటలో వెళ్తూ చేస్తారేమో అనుకున్నాను, కానీ అసలు మేము ఈ మధ్యలో ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం తెలుసా మీకు? ఓకే, చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, సో మరి అందరూ చాలా బాగా ఆడారు. ఒక్కసారి అందరి కోసం ఓకే, ఒక్కసారి స్కోర్స్ చూద్దాము. అందరికన్నా లాస్ట్లో ఆడి మీరు గెలుస్తారు అనుకున్నాను, మొత్తానికి 11 స్కోర్. ఓకే, బాగా ఆడారు, వెల్ ట్రైడ్. అండ్ మీరు 14, అండ్ నవ్య గారు 13, అండ్ మన లక్ష్మి గారు 23. చాలా బాగా ఆడారు, మంచి స్కోర్ చేశారు. మరి మీకోసం గరికపాటి ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ తెనాలి అండ్ విశాఖపట్నం వారు అందజేస్తున్న బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. సకలు చూసారు కదండి, ఈనాటి మన సరదాగా ఎంతో సరదాగా సాగిపోయింది. మరి మీరు కూడా ఇలానే సరదాగాలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. సో ఇదండి ఈనాటి సరదాగా. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అమ్మాయి వద్దు, అబ్బాయే ముద్దు. ఒకరు కాదు, ఎంతమందైనా అబ్బాయిలే కావాలి అనుకునే పాతతరం భావాలు నేటికీ సమాజంలో ఉన్నాయి. అమ్మాయిలే వరుసగా పుడుతుంటే వడ్లగింజ నోట్లో వేసి చంపాలనే వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం గర్భస్థ పరీక్షలు చేయకూడదని ఎంత కఠిన నిర్ణయాలు తీసుకున్నా అవి పూర్తిగా అమలు జరగడం లేదు. అమ్మాయి అని తేలితే గర్భం తీయించుకునే వాళ్ళు ఉన్నారు. కనే తల్లికి ఇష్టం లేకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళు బలవంతంగా ఈ పని చేయిస్తున్నారు. నిరక్షరాస్యత, మూఢనమ్మకాల నుంచి స్త్రీలు ఇంకా పూర్తి చైతన్యం పొందలేదు.
మారుమూల గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో అన్ని చోట్ల ఉంటున్న గృహిణుల్లో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని తాజా పరిశోధన ద్వారా తెలిసింది. ఆ పరిశోధన తేల్చి చెప్పిన నిజాల గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మన ఆకృతి కార్యక్రమంలో దిల్షునగర్ లో ఉన్న యూనివర్సల్ జిమ్ కి వచ్చామండి. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ ఉన్నారు. సో విక్కీ, ఈ రోజు మన ఫిట్నెస్ సంబంధించి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం విక్కీ. నమస్తే విక్కీ, ఈ రోజు ఫిట్నెస్ సంబంధించి మా సగలకి ఏం నేర్పించబోతున్నారు? ఈ రోజు మనం ఏరోబిక్స్ చేస్తున్నాము. దట్ వన్ స్టెప్పర్. ఓకే, స్టెప్పర్ తో ఏరోబిక్స్. ఓకే, అంటే లైక్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం మనం? స్పెషల్ స్టెప్ ఏరోబిక్స్ చేయడం వల్ల ఇది ఎక్కువ స్టమక్ రిజల్ట్ ఇస్తుంది. స్టమక్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కార్డియో కూడా, ఇట్స్ గుడ్ కార్డియో వర్కౌట్. సో స్పెషల్ గా లోవర్ అబ్డామిన్ లో ఉన్న ఫ్యాట్ తగ్గడమే కాకుండా హోల్ బాడీ కూడా కార్డియో అవుతుంది. ఓకే, కార్డియో ఇన్ ద సెన్స్ గుడ్ సర్క్యులేషన్ త్రూ అవుట్ ద బాడీ. ఓకే, సో ఎవరైనా చేయొచ్చా ఇది, లేకపోతే చేయకుండా వాళ్ళు ఎవరైనా? ఇది స్టెప్ ఏరోబిక్స్ కదా, ఎక్కి దిగాలి కాబట్టి నీ పెయిన్స్ ఉన్నా, లేదంటే ఏమైనా స్పైనల్ ప్రాబ్లం ఉన్నా, సర్జరీస్ అవుతాయి కదా, వాళ్ళు చేయకుండా ఉంటే బెటర్. అదర్ దాన్ దట్ వేరే వాళ్ళు చేయొచ్చు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం. యా షూర్. ప్రశాంత్, మనం ఏరోబిక్స్ చేస్తున్నాం కదా, ఒకసారి ఆ స్టెప్స్ అన్ని క్లబ్ చేసి చేయడానికన్నా ముందు ఈ స్టెప్ ఎలా చేయాలని చూపిస్తాను నేను మీకు. ఓకే, ఫస్ట్ ఎల్, దిస్ ఈస్ కాల్డ్ ట్యాప్ ఆన్ ది టాప్. ఓకే, అండ్ ఎల్ బ్యాక్. ఈ స్టెప్ మనం ట్వైస్ చేస్తున్నాం. ఓకే, గో స్టార్ట్. ఎల్, ట్యాప్ ఆన్ ది టాప్ అండ్ డౌన్, చేంజ్, డౌన్ and back. ఈ డైరెక్షన్ లో జస్ట్ ఓవర్ ది టాప్ లైక్ దిస్, జంప్. Again we are doing tap on the top here. Tap on the top, change, tap on the top, one more time, tap on the top, one more time. Again ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్, ఓవర్ ది టాప్. ఓకే, రిలాక్స్. ఫస్ట్ స్టెప్ చూపిస్తాను. ఇది హాఫ్ టర్న్ అంటాము. దిస్ 1 2 3 4 5 6 7 8. మళ్ళీ 8కి నార్మల్ ప్లేస్కి రావాలి. ఓకే, గో. లెఫ్ట్, రైట్ డౌన్ అండ్ లెఫ్ట్ డౌన్. అగైన్ లెఫ్ట్, రైట్, లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ వన్ మోర్ టైం. 1 2 3 4 5 6 7 8. ఓకే, నౌ కిక్. రైట్, డౌన్, లెఫ్ట్. One more, right, left. And this is called funky wheel. 1 2, arm step, jump twice, down down and back. One more time. 1 2 3 4 5 6 7 8. ఇది రైట్ చేసాము. మరి సేమ్ లెఫ్ట్ చేస్తాము. లెఫ్ట్, tap on the top, down, turn, other side, one more time, down, change side, relax, leg side lift, leg on step, lift your leg and down, one more time, over the top, leg side lift, again one more, over the top, L back. Kick and funky wheel, same middle లో చేస్తాము. ఓకే, లెట్స్ డూ ఇట్ ఆన్ ద మ్యూజిక్.
ప్రశాంతి వర్కౌట్. యా వికి చెప్పినట్టుగానే నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కి చేయాలి. దిగుతూ ఉంటారు కదా హైట్, అందుకోసం అని. సో మిగతా వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం డాన్స్ లాగా అనిపిస్తుంది కాబట్టి సో ఎంజాయ్ మ్యూజిక్ మూమెంట్స్ కి సింక్ చేస్తూ చేయడం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ చాలా ఎంజాయ్ చేస్తూ బోర్ కొట్టకుండా ఉంటుంది. బోర్ కొట్టుకుంది. సో స్పెషల్ గా చెప్పినట్టుగా ఈ వర్కౌట్ మన లోయర్ అబ్డామిన్ లో ఎక్కి దిగుతూ ఉండడం వల్ల మన అబ్డామినల్ మజిల్స్ ఎంగేజ్ అవుతూ ఉంటాయి. సో ఇట్ విల్ వర్క్ ఆన్ అవర్ అబ్డామిన్. అంతేకాకుండా టైట్ కూడా అవుతుంది. టైట్ అవుతుంది. వెరీ నైస్. సో ఈ రోజు కూడా స్పెషల్ గా సకలందరికీ ఉపయోగపడే మంచి ఎక్సర్సైజెస్ నేర్పించారు. ధన్యవాదాలు. ఇదండి ఇవాళ ఆకృతి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. స్త్రీలను ఉపాధి కోణం నుంచి విభజిస్తే వ్యవసాయ రంగంలో పనిచేసే స్త్రీలు ఇళ్లల్లో ఉంటూ భర్త పిల్లల పనులు చేస్తూ ఇంటి పనికే పరిమితమైన గృహిణులు, ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా సంపాదిస్తున్న ఉద్యోగినులుగా చెప్పుకోవచ్చు. తాజాగా ఈ విధమైన విభజనతోనే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం కూతుళ్ల గురించి పరిశీలన చేసింది. ఆ అధ్యయనంలో తేలిన విషయాల్లోనే కూతుళ్లను ఎవరు ఎక్కువ ఇష్టపడుతున్నారో తేలింది. మగపిల్లలు పుట్టాలని ఎవరు తప్పిస్తున్నారో తెలిసింది. అంతేకాదు ఈ 3 విభాగాల్లో ఆడపిల్లలు ఎక్కువ ఎవరుకున్నారో కూడా అర్థమైంది. అయితే ఈ అధ్యయనం కోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల్ని తీసుకుంది. కూతుళ్లు కావాలని ఒకవేళ పుట్టినా ఆనందంగా ఏ రంగంలోని వాళ్ళు పెంచుతున్నారో చెప్పింది. ఆ వివరాలు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటలను మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చేసింది. మనతో పాటు శాలిని గారు ఉన్నారు. ఏ వంట చేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం శాలిని గారు. నమస్తే అండి. సో ఈ రోజు మరి సక్కులకు ఏ వంట చేసి చూపించబోతున్నారు? ఫిష్ 65. ఓ చికెన్ 65 విన్నాను. సో ఈ రోజు ఫిష్ 65 చేసి చూపిస్తున్నారు. ఓ ఓకే. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటండి? ఫిష్ ఆయిల్, క్యారెట్, కొత్తిమీర, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఫిష్ మసాలా, సాల్ట్, ఫుడ్ కలర్, నిమ్మకాయలు. సో కావాల్సిన పదార్థాలు చెప్పారు. సో ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే. ఓకే. సో మనం స్టవ్ వెలిగించుకున్నా ప్యాన్ పెట్టుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. సో డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టేసుకున్నాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఈటే లోపు ఒక బౌల్ తీసుకొని దాని ప్రాసెస్ రెడీ చేసేసుకుంటే బాగుంటుంది. రైట్. సో ఇదిగోండి బౌల్. సో ఫిష్ మొత్తం మ్యారినేట్ చేస్తామా? అవునండి. ఓకే. సో బౌల్ తీసుకొని మ్యారినేట్ చేస్తాం. సో ముందుగా ఏది వేస్తాం? ఫిష్ వేసేసుకోవాలి. ఓకే. సో దీనికి ఏది ముందుగా పట్టించుంచలేదు? లేదు. ఓకే. నెక్స్ట్ వేసుకుందాం. నెక్స్ట్ కారం, చిల్లీ పౌడర్. ఓకే. సరిపడా వేసుకోవాలి. ఎక్కువ తినాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఓకే. తర్వాత సాల్ట్. ఓకే. సాల్ట్ కొంచెం 1 స్పూన్ అట్లా. ఓకే. నెక్స్ట్ తర్వాత పసుపు చిటికెడు పసుపు. తర్వాత ఫిష్ మసాలా. ఫిష్ మసాలా అంటే చికెన్ మసాలా లాగా ఫిష్ మసాలా దొరుకుతుందా? ఓకే. ఎంత వేయాలి అది? అది 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్. ఓకే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. జింజర్ గార్లిక్. ఓకే. తర్వాత ఫుడ్ కలర్ కొంచెం చిటికెడు. సో ఇది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఓకే. అది మన ఇష్టం. ఓకేనా? సో అన్ని కలిపి మ్యారినేట్ చేసేసుకోవాలి. ఓకే. నాన్ వెజ్ బాగా వండుతారా ఇంట్లో? అవునండి, చాలా ఇష్టం మా పాపకి మా ఆయనకి. ఓ సో వెరైటీస్ అన్ని చేస్తుంటారా? అవునండి. సో వెజ్ కూడా సూపరా మీరు? చేస్తుంటారు. మా అల్లుళ్ళకి కూడా చాలా ఇష్టము. అల్లుళ్ళకా? సో మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయా? లేదు, మేనల్లుళ్ళు మా అందరికి రిలేటివ్స్. సో సండే అయితే అందరూ వచ్చేస్తారేమో. ఓకే. సో కొంచెం ఏమైనా ఆయిల్ వేసుకోవాలా? ఏం అవసరం లేదండి, ఇదే సరిపడుతుంది. ఇది మీ ఓన్ వంటకమా? అవునండి. ఓ అదే తెలుస్తా ఉంది. గుడ్. సో ఇది ఏ ఫిష్ కైనా బాగుంటుందా? ఏ దానికైనా బాగుంటుందండి. అవునా? సో ఇప్పుడు మీరు ఏ ఫిష్ తీసుకున్నారు? ఇది పరకలని. ఓకే. రవ్వలు అట్లా ఉంటాయి కదా. ఓకే. సో ఈ డీప్ ఫ్రై బాగుంటుంది? టేస్ట్ బాగుంటుంది. ఓకే. సో ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందామా? ఓకే.
ఒకసారి మళ్ళీ తిప్పుకుంటే అయిందా కాలేదా రోస్ట్ అయ్యే వరకు కూడా మనం టర్న్ చేసుకుంటాం. ఓకే. సో ఎక్కడ మీరు చేసిన మసాలా వదలలేదు, ఫిష్ కి బాగా పట్టేసి ఉంచింది. ఓకే. సో ఎంతసేపు పడుతుంది ఫ్రై? 5 minutes. ఓ 5 minutes. ఓకే. ఆల్రెడీ కొంచెం రోస్ట్ అయినాయి కదా, ఇంకొక 5 minutes అయితే. ఓకే. సో ఇది మొత్తం ఫిష్ బాయిల్ అవ్వడానికి ఒక 5 minutes టైం పడుతుంది. సో అంతవరకు వెయిట్ చేద్దాం. సో 5 minutes అయిపోయింది, ఫిష్ బాగా వేగిపోయిందండి. సో తీసేసుకుందామా? ఓకే. సో ఫుల్ మసాలాతో ఫుల్ స్పైసీ ఫిష్ మాట. చాలా బాగుంటుందండి, చేసి చెప్పండి. షూర్. పోయి ఆఫ్ చేసుకుందాము. సో ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. సో దీని గార్నిష్. ఓకే. దేంతో గార్నిష్ చేస్తున్నారు? లెమన్ అండి, కొంచెం లెమన్ దీనిపైన చేసుకోవాలి. ఓకే. కొత్తిమీర. అవునండి. సో మొత్తం కలర్ఫుల్ మాట. ఓకే. ఎల్లో, ఆరెంజ్, గ్రీన్. ఫిష్ 65 రెడీ అయిపోయిందని టేస్ట్ చెప్పండి. షూర్ గా చూసి చెప్పేస్తాను, ఎందుకంటే నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. ఇది టేస్ట్ చేసే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. ఫిష్ 65 కి కావాల్సిన పదార్థాలు: ఫిష్, ఆయిల్, సాల్ట్, పసుపు, ఫిష్ మసాలా, ఫుడ్ కలర్, కారం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గార్నిష్ కోసం లెమన్, క్యారెట్. ఫిష్ 65 తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఆయిల్ కాగేలోపు ఒక బౌల్ తీసుకొని ఫిష్, కారం, సాల్ట్, పసుపు, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ అన్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కి పెట్టిన ఆయిల్లో మ్యారినేట్ చేసుకున్న ఫిష్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత లెమన్, క్యారెట్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫిష్ 65 రెడీ. సో కావాల్సిన పదార్థాలు చూసారు కదా, టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. మంచి స్మూత్ గా ఉంది, అసలు క్రిస్పీగా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ డీప్ ఫ్రై చేశారు బాగానా, మేబీ దీంట్లో ఫ్లేవర్స్ పోతాయేమో అని అనుకున్నాను యాక్చువల్లీ, బట్ లేదు. అంటే ఈజీగా ఒక 5 pieces తినేసేయచ్చు. చాలా చాలా బాగా చేశారు. సో శాలిని గారు, ఇంత మంచి ఫిష్ వంటకాన్ని మా సకులకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చిటూస్ రెడ్ చిల్లీ పౌడర్ తో పాటు అన్ని రకాల మసాలాలను అందిస్తున్న విజయ స్పైసెస్ వారి నుంచి ఈ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా సకులు, శాలిని గారు ప్రిపేర్ చేసిన ఫిష్ 65 ఎంత రుచికరంగా ఉందో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇలాంటి రుచికరమైన వంటలను మా సకులకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 040-2355-6540. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం కూతుళ్ల విషయంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న స్త్రీలు వివిధ రకాలుగా ఆలోచిస్తున్నారు. అందుకే వారి మధ్య వ్యత్యాసం ఉంది. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న స్త్రీలున్న కుటుంబాల్లో ప్రతి 1000 మంది మగపిల్లలకు 911 మంది అమ్మాయిలున్నారు. ఇంటి పనులు చూసుకునే గృహిణులున్న కుటుంబాల్లో ప్రతి 1000 మంది మగపిల్లలకు 872 మంది ఆడపిల్లలున్నారు. ఇక ఉద్యోగాలు చేస్తున్న మహిళలున్న కుటుంబాల్లో ప్రతి 1000 మంది మగపిల్లలకు 932 మంది మగపిల్లలున్నారు. ఈ లెక్కను చూస్తుంటే ఎవరు కూతుళ్లను వద్దనుకుంటున్నారో, ఎవరు పుట్టినా ఆనందంగా చదివించి పెద్ద చేస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది కదూ. ఉద్యోగులున్న కుటుంబాల్లోనే కూతుళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే వారి చదువు, సమాజం గురించిన అవగాహన, ఆర్థిక పరిస్థితి అందుకు కారణమని చెప్పాలి. మిగిలిన కుటుంబాల్లో ఈ అవగాహన ఎందుకు లేదో చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూద్దాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, కోవే డైరెక్టర్ సౌదామిని గారు. ఈ రోజు మన సకలకు స్వయం ఉపాధికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆవిడని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే లహరి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ మా. ఓకే, ఈ రోజు మా సకలకు స్వయం ఉపాధిలో ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? ఈరోజు నేను HDPC
హెచ్డిపిసి ట్యూబ్స్, లామినేటెడ్ ట్యూబ్స్ అని ఒక ట్యూబ్స్ అంటే మామూలు క్రీమ్స్ పెట్టుకునే బ్యూటీ క్రీమ్స్, మెడిసినల్ క్రీమ్స్ వస్తాయి చూడండి, దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకే, దాని గురించి కాస్త వివరిస్తారా మేడం? హెచ్డిపిఈ అంటే హై డెన్సిటీ పాలియురిథిన్ లామినేటెడ్ షీట్స్ అన్నమాట. అంటే ఇది ఇంతకుముందు అల్యూమినియం ట్యూబ్స్లు వచ్చేవి, అది కాస్ట్లీ, దానికి ఇది ప్రత్యామ్నాయ మార్గంగా తీసుకున్నారు దీన్ని, దాన్ని సబ్స్టిట్యూట్గా దీన్ని తీసుకొచ్చారు. దీంట్లో మెయిన్గా ఏంటి అంటే దీంట్లో కూడా అడ్వాంటేజెస్, అది కొలాప్సబుల్ కదా, ఎట్లంటే ఎట్లా లాస్ట్ వరకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, లాస్ట్ వరకు మనం దాన్ని యూజ్ చేయొచ్చు దాంట్లో ఉన్న క్రీమ్ని. సో కాబట్టి అండ్ ఖర్చు కూడా తక్కువ, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకసారి సెట్ చేస్తే దాన్ని తయారు చేయడం ఈజీ అయిపోతుంది. సో ఈ 3 వాటి వలన దాన్ని అది ఆల్టర్నేట్ గా మారింది. ఓకే మేడం, మరి ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే దీనికి ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత క్వాలిఫికేషన్ కావాలి, అలానే ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది? దీనికి యాక్చువల్లీ మనకి ఈడిపి, ఈఎస్డిపి అని 2 ప్రోగ్రామ్స్ కూడా అవసరం ఉంటుంది. 10+ క్వాలిఫికేషన్. దానికి ఛార్జెస్ అన్ని డిపెండింగ్ అన్నమాట, డిపెండింగ్ అపాన్ ద ట్రైనింగ్. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ మీద. సో దీంట్లో మనకు మెయిన్గా మనకు ఇది కోవిలో చేయలేము ఈ ప్రోడక్ట్ని. సో కోవి అంటే ఇది అండర్ గవర్నమెంట్ స్కీమ్స్ కనుక గవర్నమెంట్ స్కీమ్స్ని ఉపయోగించవచ్చు, లేకపోతే ఇంకా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పాలిస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తోటి ఆ ఇండస్ట్రీస్ తోటి టైఅప్ పెట్టుకొని మనము ఈ ట్రైనింగ్ని ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సబ్జెక్ట్ కాబట్టి అది ఈజీ అవుతుంది. ఈడిపి కోవిలో టీచ్ చేస్తాము. దాంట్లో మెయిన్గా ఏంటి అంటే ఒక సాధారణ స్త్రీ నేను బిజినెస్ ఎలా చేసుకోవాలి, నేను దానికి సూటబుల్ అవుతానా కాదా, నా పరిస్థితులు అవన్నీ సూటబుల్ అవుతుందా కాదా అని తెలుసుకుంటుంది మొదట. తర్వాత తనకి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం నుంచి బ్యాంక్ లోన్స్, మార్కెటింగ్ చేసుకోవడము, వీటన్నిటికి కూడా ఒక అవగాహన వస్తుంది. సో దానివల్ల అమ్మాయి ఈ బిజినెస్కి సూట్ అవుతుందా కాదా అండ్ తన కేపబుల్ కాదా, ఈ రెండింటిని మీద తను డిసైడ్ చేస్తుంది. ఈఎస్డిపి అంటే మెయిన్గా మనం మళ్ళీ టైఅప్ చేసుకోవాలి, అంటే ఏంటి ట్యూబ్స్ని ఎలా తయారు చేయడం అనే దాని మీద ఈఎస్డిపి ఉంటుంది. సో 2 విధాలుగా దీన్ని చేస్తుంటాం. ఓకే మేడం. ఓకే మేడం, మరి ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలనుకుంటే పెట్టుబడి ఎంత అవసరం ఉంటుంది, అలానే స్పేస్ ఎంత సరిపోతుంది? దీని పెట్టుబడి 35 lakhs వరకు అనుకోవచ్చు. స్పేస్ అంటే మనం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 500 yards, ఎందుకంటే ఇది ఎస్ఎస్ఐ యూనిట్గా తీసుకొని మనము ఎక్స్పోర్ట్ వరకు ప్లాన్ చేసుకుంటే మనకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేది చాలా అవసరం ఉంటుంది. సో దాంట్లో మనకు కామన్ ఫెసిలిటీస్ అన్ని దొరికిపోతాయి కనుక సో మనం దాన్ని 500 yards ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తీసుకోవచ్చు. ఓకే మేడం, 35 lakhs వరకు ఖర్చు అవుతుందని చెప్పారు కదా, మరి ఇంత అమౌంట్ గృహిణి సర్దుబాటు చేసుకోలేదు కాబట్టి బ్యాంక్స్ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది, మీరు వాళ్ళకి ఏ విధంగా సహాయపడతారు? పెట్టుబడి 35 lakhs అంటే మొత్తం మనమే అనుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో ఒక 25% మనది పెట్టుకోవాలి. దాంట్లో మనకు కావాల్సిన పర్మిషన్స్, షెడ్ రెంట్కి ఇవ్వడము, లీజ్కి తీసుకోవడము, కరెంట్ కనెక్షన్స్ తీసుకోవడము, ఇట్లాంటివి ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్స్ చేయడము, ఇలాంటివన్నీ ముందుగా చేస్తూ ఉంటే మనకి ఇవన్నీ కూడా ఈడిపిలో చెప్తారు. సో అండర్ అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళందరూ కూడా వస్తుంటారు. సో వాళ్ళ ద్వారా మనము ఇవన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు. అప్పుడు మన ఇంట్రెస్ట్ బ్యాంకర్కి అర్థమయ్యి సో మనకు ఈడిపి అండర్ సిజిటి ఎంఎస్సి కింద మనకి లోన్ రావడానికి చాలా వీలుంటుంది. ఓకే మేడం, ట్రైనింగ్ తీసుకొని ఇండస్ట్రీ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నప్పటికీ మార్కెటింగ్ అనేది చాలా కష్టం కూడుతున్న పని. మరి మార్కెటింగ్ చేయాలంటే ఎలా మీరు సపోర్ట్ ఇస్తారు? మార్కెటింగ్ అనేది ఫస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే మార్కెటింగ్ మనం ఆలోచించాలి. సో మార్కెటింగ్లో మనం చేస్తున్న ఇది సప్లై ఎక్కడి వరకు చేయొచ్చు అని. సో ఎవరైతే ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారో ఏ ప్లేస్లో అంటే ఏ సిటీలో చేస్తారో ఆ సిటీలోనే దీనికి మార్కెట్ దొరికిపోతుంది. ఎందుకంటే ఇది ట్యూబ్స్ ప్రతి ఇండస్ట్రీకి అవసరమే కాబట్టి మనము మన స్టేట్లోనే మనం ఫస్ట్ చూసుకోవాలి. కష్టమై ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తోటి టైఅప్ పెట్టించుకోవాలంటే కోవే వస్తుంది. మా మెంబరు అని మేము కూడా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము వెళ్ళి మాట్లాడతాం.
సో వాళ్ళకి కావాల్సినట్టు, వాళ్ళకి కావాల్సిన థిక్నెస్, వాళ్ళకి కావాల్సిన సైజులో కూడా మనము దాన్ని తయారు చేసి వాళ్ళకు సప్లై చేయొచ్చు. సో దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ న్యూ కమ్మర్కి కోవి ఎక్స్పోజ్ బాగా చేస్తుంది. మా ఎగ్జిబిషన్స్లో మేము పెడుతూ ఉంటాము. అంతేకాకుండా మా మెంబర్స్కి అందరికీ మా 9 చాప్టర్స్లో అంటే 9 స్టేట్స్లో కోవి ఉంది కనుక అందరికీ కూడా మా నెట్వర్కింగ్లో మేము ప్లేస్ చేస్తూ ఉంటాము. తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ ఉపయోగించుకొని MSME, NSIC స్కీమ్స్ ఉపయోగించుకొని వేరే రాష్ట్రాల్లో పెట్టే ఎగ్జిబిషన్స్లో కూడా మేము వీళ్ళకి ప్లేస్ చేస్తూ ఉంటాము. ఇంకా బాగా ఉందనుకోండి ప్రోడక్ట్, మా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్లో కూడా B2B అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటాము. రైట్ మేడం. మరి ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలనుకుంటే ఎన్నో సందేహాలు ఉంటాయి కదా, అలాంటి వారు మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి? మాది డైరెక్ట్ లైన్ ఉంది 8897777766. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మా ఆఫీస్ బేగంపేట ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లైన్లో ఉంది. మీరు వర్కింగ్ అవర్స్లో వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మీ EDPస్కి అంతా రిజిస్టర్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్ covi.com, మా ఫేస్బుక్లో కూడా మేము ఉంటున్నాము, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే మేడం, ట్యూబ్ ఇండస్ట్రీ గురించి మా సకులకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మా. సో చూసారు కదా సకులు, ఇది వాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. కూతుళ్ల విషయంలో జరిగిన తాజా అధ్యయనం ప్రకారం వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కుటుంబాలు 2వ స్థానంలో ఉన్నాయి. అంటే వాళ్ళు చేసేది ఏమీ లేక 3వ సంతానమైన అబ్బాయి పుడతాడేమో అనే ఆశతో ఎదురుచూస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక కూతుళ్ల సంఖ్య అతి తక్కువగా ఉంది గృహిణులున్న కుటుంబాల్లోని. వారి ఆలోచనలోనే మార్పు లేదు. మొదట అమ్మాయి పుట్టి మళ్ళీ అమ్మాయి అని తెలిస్తే వద్దనుకుంటున్నారన్నమాట. అందుకోసం డబ్బు ఖర్చు చేసైనా సరే గర్భాన్ని తీయించుకోవడానికి వెనకాటం లేదు. అందువల్లే గృహిణులున్న కుటుంబాల్లో కూతుళ్ల సంఖ్య మరీ తక్కువగా ఉందని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. దీని వెనుక ఆర్థిక, సాంస్కృతిక కారణాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వాలు ఆడపిల్లల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు రావాలన్నది మౌలికమైన సత్యం. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.